నమస్కారం. సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం. ఏపీ మోడల్ స్కూల్లో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ షాహీనా పర్వీన్, కర్నూలు జిల్లా గోనిగండ్ల మండలంలోని గాజులదిన్న ప్రాజెక్టు నందు ఉన్న ఏపీ మోడల్ స్కూల్లో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ షాహీనా పర్వీన్, ఉపాధ్యాయులు సంధ్య, ఉమా, పేరెంట్స్ కమిటీ చైర్మన్ షేక్ గౌస్ మరియు విద్యార్థులతో మొక్కలను నాటారు. ముందుగా విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రపై ప్రతిజ్ఞ చేసి పరిశుభ్రత గురించి వివరించడం జరిగింది. ఉపాధ్యాయురాలు షాహీనా గౌజియా మరియు హరిత సమక్షంలో విద్యార్థులు క్విజ్ పోటీలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా పరిశుభ్రత, ప్లాస్టిక్ నివారణ వంటి అంశాలపై ప్రదర్శించడం జరిగింది. ఉపాధ్యాయులు సమీర్, రజాక్, భీమేశ్వర్, చాంద్ బాషా, రాజశేఖర్, ఆనంద్, విజయాల సమక్షంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. మొక్కలు పెంచాలి, పర్యావరణాన్ని కాపాడాలి మరియు ప్లాస్టిక్ నిషేధించాలి అంటూ విద్యార్థులతో నినాదాలు చేయించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ పాఠశాల ఆవరణలో ఎటువంటి చెత్త చెదారం వెయ్యరాదని, పాఠశాల ఆవరణ శుభ్రంగా ఉంచుకోవాలని విద్యార్థులకు వివరించారు. తదనంతరం 10వ తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులు ఎలా రాయాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలంటే ఏ టిప్స్ పాటించాలి, పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు రాసేటప్పుడు విద్యార్థులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి అంశాలపైన ఆంధ్రప్రభ రిపోర్టర్ హనీఫ్ విద్యార్థులకు మోటివేషన్ స్పీచ్ ఇచ్చారు. తర్వాత ఉపాధ్యాయులు శశికళ మరియు శంకరయ్య ఆధ్వర్యంలో విద్యార్థులకు సరస్వతి పూజ నిర్వహించి 10వ తరగతి విద్యార్థులకు హాల్ టికెట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, పేరెంట్స్ కమిటీ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. సంచలనం టీవీ న్యూస్తో రిపోర్టర్ జై. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈరోజు నుండి నాతోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు తయారు చేస్తూ పొడి చెత్త వేరు చేయడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తున్నానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుటట్లు నా వంతు కృషి చేస్తున్నానని ప్రమాణం చేస్తున్నాను.